హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము జిలేబీకి వచ్చినాము. జిలేబీ నుంచి మేమైతే రిటర్న్ అయిపోయినాము. కువైట్ నైట్ జర్నీ చూడండి. మా మేడం వచ్చి చలికాలం కాబట్టి 2 స్వెటర్లు అయితే 3 స్వెటర్లు తెచ్చుకోమని 5 దినార్లు ఇచ్చింది. మేము ఆడికి పోయి చూస్తే రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. దానివల్ల వచ్చి మేము దినార్ 800 పెట్టి 2 స్వెటర్లు తీసుకున్నాము. సరేలే అని చెప్పింది, మేము తీసుకొని రిటర్న్ అయితే బయలుదేరేసినాము ఇంటికి. చూడండి, మీకు రూట్ ఎట్లుంది ఏమనేది చూపిస్తాను. ఆ రూట్లో ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తాను. ఇది వచ్చి రూట్ 6, 6 నెంబర్ రోడ్డు. నైట్ అయితే మేము ఎట్లా తోలుతాము ఏమనేది మీకు చూపిస్తాను. కువైట్లో మనమైతే ఇప్పుడు 6 నెంబర్ రోడ్డు ఎక్కుతాము. ఇప్పుడు పైకి బ్రిడ్జి పైకి ఎక్కల్లా. ఎక్కిన తర్వాత మనకు రైట్ సైడ్లో మీకు వచ్చి ఒకటి ఇది చూపిస్తాను. గ్రౌండ్, ఇంటర్నేషనల్ గ్రౌండ్ అది. దానికి పార్కింగ్ కూడా చూపిస్తాను మీకు ఎంత పెద్దగా ఉంటుందనేది. నైట్ వచ్చి 8:30 అట్లయితే అంది టైము. 5 దినార్లు ఇచ్చి 3 స్వెటర్లు తేమంటే ఆడొస్తాయి ఫ్రెండ్స్. దినార్ 800 అంట ఒకటి. రేట్ వచ్చి మనకు తక్కువలో కావాలనింది. దినార్ నూసుకు తెమ్మనింది. అవి అయితే పల్సగా ఉన్నాయి ఒకటి. ఈడ కువైట్లో ఉండే చలికి ఆ స్వెటర్లు అయితే ఆపవు. 4 దినార్లు ఖచ్చితంగా 4 దినార్లు పెట్టాలా మంచి స్వెటర్లు కావాలంటే. 5 దినార్లకు 3-4 స్వెటర్లు కావాలంటే ఏం ఆగుతాయి ఫ్రెండ్స్ ఈ చలికి. సరే, మీకైతే చూడండి రైట్ సైడ్లో చాలా అంటే చాలా పెద్దది గ్రౌండ్. ఇంటర్నేషనల్ గ్రౌండ్ ఇది. మన ఇండియన్స్ కూడా 3 సార్లు కప్ అయితే కొట్టినారంట ఇక్కడ. మొన్న కూడా ఫుట్బాల్ స్టేడియం ఇది. 3 సార్లు గెలిచినారు మన వాళ్ళు. కువైట్ వాళ్ళు వచ్చి ఏడ్చినారు. మన వాళ్ళు 3 సార్లు గెలిచింటే. ఇదే అనమాట అదే స్టేడియమా. చాలా అంటే చాలా పెద్దది. మీకు పార్కింగ్ కూడా చూపిస్తాను చూడండి రైట్ సైడ్లో. నేను డైలీ పోతా వస్తానే కూడా నేనైతే పెద్దగా గమనించలేదు. ఈ డ్రైవర్లకి ఎట్లంటే 24 గంటలు మనకు రోడ్డు మీదనే ధ్యాస ఉంటుంది కదా, దానివల్ల అయితే నేను గమనించలేదు. మనం ఈ రైట్ సైడ్ ఏ బండి వస్తుందో, లెఫ్ట్ సైడ్ ఏ బండి వస్తుందో మనము ఈ రూట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసేంత టైం కూడా ఉండదు. బండ్లు అయితే చాలా అంటే చాలా స్పీడ్గా వస్తుంటాయి. అదనమాట. ఇప్పుడు చూడండి, మీ గ్రౌండ్ అయితే చూడండి ఎంత బాగుంది. చాలా అంటే చాలా పెద్దది, ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇది 6 నెంబర్ పక్కనకి వస్తుంది. ఫర్వానియా దగ్గర రైట్ సైడ్ ఫర్వానియా వస్తుంది. ఇంకొంచెం ముందర పోతే ఇది వచ్చి సబానాసర్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము రైట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్ పోతే అబ్దుల్ ముబారక్ వస్తుంది. మీకు ఆ పైకి ఎక్కే బ్రిడ్జి కూడా చూపిస్తాను చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు సబా అల్ నాసర్ వస్తుంది. సబా అల్ నాసర్. రైట్ సైడ్లో వచ్చి సబా అల్ నాసర్ అంటే ఎడం పక్కన వచ్చి మనకు అబ్దుల్ ముబారక్ వస్తుంది. ఇప్పుడు ముందర వస్తుంది అదే బ్రిడ్జ్ అనమాట, అబ్దుల్ ముబారక్ పోయేది. ఇట్లా పైకి ఎక్కి ఫోక్తహద్ తీసుకోవాలా. ఈ బ్రిడ్జి మీద నుంచి పోతే అబ్దుల్ ముబారక్ వెళ్ళిపోవచ్చు. ఇది దాటుకుంటానే మనము 2 కిలోమీటర్లు వినామంటే ఫిర్దోస్కు రైట్ సైడ్ మనం కట్ చేసుకోవాలా. ఇట్లే చక్కగా వినామంటే మనం జహరాకి వెళ్ళిపోవచ్చు. జహరా, అబ్దుల్ ముబారక్ ఇట్లంతా పోవచ్చు అనమాట. గసర్ కూడా పోవచ్చు ఇదే రూట్లోనే. మనమైతే వ్యూ అయితే చల్లగా ఉంది. మేమైతే స్వెటర్లు వేసుకున్నాను. నిరుడు మాకు ఇచ్చింది మా మేడము, అదే వేసుకున్నాను నేనైతే. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కువైట్లో డ్రైవింగ్. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని తోలుకోవాలా. మనం మిర్రర్లు ఖచ్చితంగా చూసుకోవాలా. మిర్రర్లు చూసుకుంటూ ఉండాలా మనము. ఇప్పుడైతే బండ్లు అయితే వెహికల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. బండ్లు అయితే ఇక్కడ ట్రాఫిక్లో అయితే కన్నా చాలా అంటే చాలా ఇబ్బంది. పువ్వులు చూడాలి మీరు. ఇంకా అయితే కన్నా వెహికల్స్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా పోతాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని తోలుకోవాలి కువైట్లో. ఇదంతా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ మనకు కువైట్లో. ఇండియాలో అయితే రైట్ సైడ్ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది మన డ్రైవింగ్ అనమాట. ఈ 6 నెంబర్లో కెమెరాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం 120కి పైకి పోకూడదు. 120కి బండి అరుస్తుంది, అలారం కొట్టేస్తుంది. 120 లిమిట్.
120కి లోపలనే కిందికే ఉండాలి మనము ముల్లో. 120 దాటిందంటే అలారం మోగేస్తుంది బండి, పోకూడదు 120కి పైనని మనకు సిగ్నల్ ఇస్తుంది. మనం చూసుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం కెమెరాలు చూసుకొని మన బండి అనేది తోలాల్సి ఉంటుంది. కోయేట వాళ్ళు ఎంత స్పీడ్ అయినా పోవచ్చు, వాళ్ళ గరామాలు వచ్చినా కూడా తట్టుకోగలరు, కట్టుకుంటారు. మనకు అట్లా లేదు కదా, మనకు వచ్చిన జీతాలు గరామాలు కట్టుకొని సరిపోతుంది. మనం చూసుకొని తోలుకోవాలి జాగ్రత్తగా. వచ్చిన డబ్బులు వచ్చినట్లే షరీకా కట్టేయాలి, దీనికి గరామాలు కట్టుకోవాల్సి వస్తుంది. ఈడైతే మనం రైట్కి వెళ్ళిపోయి స్ట్రైట్గా కొంచెం ముందుకు పోతే మనకు సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ దాటుకుంటేనే ఫిర్దోస్. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట కువైట్లో డ్రైవింగ్. మేమంతా 6-7 నిమిషాల్లో అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ జిలేబ్ నుంచి ఫిర్దోస్కు. ఇంటికాడ వేదికి ఇప్పుడైతే 6 నిమిషాలు అవుతుంది. ఇంకో నిమిషంలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే రోడ్లు చాలా అంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటాయి, గుంతలు గింతలు అనేవి ఉండవు, చాలా క్లీన్గా ఉంటాయి అన్నమాట రోడ్లు. మన ఇండియాలో లాగా గుంతలు గింతలు ఉండవు. మనమైతే సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చినాము ఇప్పుడు. ఈ సిగ్నల్ మనము ఎంత తక్కువ ఉన్నా 10 నిమిషాల్లో బండి నిలిచిపోతుంది సిగ్నల్ దగ్గర. ఈ రైట్లో వచ్చి మనం సబానాల్ సార్ లోపలికి పోతాము. ఇట్లే చక్కగా వినామంటే ఫర్వానియాకి కూడా వెళ్ళిపోవచ్చు. ఫర్వానియా నుంచి ఎక్కడైనా పోవచ్చు, సిటీలోకి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే నైట్లో చూడండి ఎంత అవుతుంది ఏమనేది టైము, 9:02 అవుతుంది. సిగ్నల్ అయితే వదిలేస్తున్నాడు. మన బండ్లు అయితే చిన్నగా మూవ్ అవుతాయి. ఇంకా మన సిగ్నల్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం కొంచెం ముందర వినామంటే సిగ్నల్ దాటుకొని మనం రైట్కి కట్ అయిపోవాలా ఫిర్దోస్లకి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో బండ్లు దూరుతా అంటే చూసుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. సర్రాన్ని దూరేస్తారు బండ్లు, స్పీడ్ ఎక్కువగా వస్తాయి బండ్లు. ఇక్కడే మనం రైట్కి పోవాల్సిందే. సిగ్నల్ వేసుకొని మనమైతే రైట్కి తీసుకునేద్దాము. ఇట్లా స్ట్రైట్గా బినామంటే 5వ నెంబర్ రోడ్లోకి కలుసుకోవచ్చు. మనకు అక్కడైతే ఏం పని లేదు, ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు మనము. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఎన్ని వెహికల్స్ నిలబడినాయి కార్లు, ఇవన్నీ బాడిగలకు పోతూ ఉంటాయి. దీని బ్యాక్ ఈ కార్లు వెనకాలనే మనకు మస్జిద్ ఉంటుంది. ఇక్కడ ముందర దవార్లో వచ్చిందనో లెఫ్ట్కి పోవాలి మనము. ముందర దవార్ వస్తుంది, చిన్న దవార. అట్లే స్ట్రైట్గా పోతే పెద్ద జేమే వస్తుంది. ఈ దవా నుంచి లెఫ్ట్కి పోతే చిన్న జేమే వస్తుంది. ఈ దవా నుంచి లెఫ్ట్కి పోతే జమియాకి పోవచ్చు, మళ్ళీ వచ్చి లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ గుడినామంటే కొంచెం ముందర పోయి మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట, జిద్దా 13లోకి. మా వచ్చి ఇషారా 1 వస్తుంది, జిద్దా 13. మా ఇంటి నెంబర్ వచ్చి 3 వస్తుంది. ఇక్కడే మనము స్ట్రైట్గా వెళ్ళిపోదాము. ఈ దవార్కి లెఫ్ట్ అని చెప్పినాను కదా, ఇదే అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి పోయినామంటే మా ఇంటికి పోతాము. రైట్కి పోతే పరాజయమేకి పోతాము, మసీద్ పక్కన. మీకు ఇంతకుముందు షార్ట్ వీడియోలో చూపించినాను కదా, అదే జమీ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి మళ్ళీ లెఫ్ట్కి తీసుకోవాలా. ఇక్కడ ఇది ఇషారా 1 ఇది. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే జిద్దా 13లోకి పోతాము. 11, 12, 13 వస్తుంది ఇక్కడ. ఇక్కడ మళ్ళీ రైట్కి తీసుకోవాలా, రైట్ మళ్ళీ లెఫ్ట్ స్ట్రైట్. మా ఇదిలో కార్లు చూడండి ఈరోజు ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా ఉంటాయి. ఈరోజు నైట్ అందరూ ఇళ్ళ కాడే ఉంటారు. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.